చుట్టూ ఆకాశం నంటుతున్నట్టుగా ఉండే కొండలు, కొండల మధ్య అందమైన ప్రకృతి దృశ్యాలు, ఆకాశం నుంచి గంగమ్మ దిగి వస్తుందా అన్నట్టుగా మనస్సును మురిపింపజేసే వాటర్ ఫాల్స్. ఇవన్నీ ఎక్కడో విదేశాల్లోనో లేదా కర్ణాటక, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లోనో అడవుల్లోనో కనిపిస్తాయి అనుకుంటాం. వీలు కుదిరిన వారు ఒక్కసారి అక్కడికి ట్రిప్ వేస్తారు, ఎంజాయ్ చేసేస్తారు. అయితే వీల్లేని వారు మన కర్మ ఇంతేనంటూ సినిమాలోనో యూట్యూబ్లోనో చూసి అక్కడికి వెళ్ళి వచ్చినట్టుగా ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు ఈ జలపాతాలతో కూడిన అద్భుతమైన ప్రపంచాన్ని చూసేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన పని లేకుండా పోయింది. మన రాష్ట్రంలోనే మనకు అందుబాటులోనే ఉండి ప్రకృతి ప్రేమికులను మురిపింపజేస్తుంది. చుట్టూ పచ్చని దట్టమైన అడవి, మీద పడతాయా అన్నట్టుగా కమ్ముకున్న మబ్బులు, పడి పడనట్లుగా పడుతున్న వర్షపు చినుకులు, వీటి మధ్య గుట్టలపై నుండి తెల్లని పాల నురుగులా కిందకి దూకుతున్న జలపాతం ఊహించుకుంటేనే అదో కిక్కు. ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి ఎంజాయ్ చేయాలని జర్నీ లవర్స్ తాతహలాడుతూ ఉంటారు. ఇలాంటి జర్నీ లవర్స్ జలపాతాలను చూసేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రకృతి సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. అడవులు పచ్చని మేకప్ వేసుకుంటే వాటికి మరింత అందం చేకూర్చేలా జలపాతాలు ఆవిర్భవించాయి. కొండలు గుట్టలు దాటుతూ అడవుల గుండా అలరారుతున్న సుందర జలపాతాలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. కొండలపై జాలువారుతున్న జలాధారాలతో ప్రకృతి సోయగాలను పంచుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్ జలపాతం పర్యావరణ ప్రేమికులను అలరిస్తోంది. మంథని బస్ స్టేషన్ నుండి కేవలం 6 నుంచి 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ జలపాతం కొలువైంది. మంథని బస్ స్టేషన్ నుండి ఆటో లేదా కాటారం వైపు వెళ్లే బస్ ఎక్కి ఎక్లాస్పూర్ గాడుదల గండి స్టేజ్ వద్ద దిగాలి. అక్కడి నుంచి సుందరమైన పచ్చని ప్రకృతి దృశ్యాలు చూస్తూ దట్టమైన అడవిలో కిలోమీటరు కాలినడకన వెళితే ఆకాశాన్నంటుతున్న కొండలు కనిపిస్తాయి. అలా కాస్త ముందుకు వెళితే ఆకాశం నుండి జాలువారుతున్నట్లుగా హృదయాన్ని హత్తుకుని సవ్వడులు, పాలపొంగు లాంటి నురుగతో ఈ జలపాతం దర్శనమిస్తుంది. ఈ దట్టమైన అడవిలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో చిన్న చిన్న కాలువల గుండా వచ్చిన వరద నీరు ఇదిగో ఈ ఎత్తైన ప్రదేశం నుండి కిందికి దూకుతూ పర్యాటకులకు సరికొత్త స్మృతులను పంచిపెడుతోంది. ఈ సుందర దృశ్యాలను చూసేందుకు ఇటు పెద్దపల్లి జిల్లాతో పాటు మంచిర్యాల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చి పైనుండి జాలువారుతున్న జలాధారాల కింద స్నానాలు చేస్తూ సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. అయితే ఇక్కడి అటవీ ప్రాంతంలో దివ్య మహిమగల ఔషధ మొక్కలున్నాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ మొక్కలను తాకి వచ్చే గాలిని పీలిస్తే చాలు సర్వరోగాలు మాయమవుతాయని చెబుతూ ఉంటారు. అలాంటి మొక్కలపై పడి
భువిపైకి జారిన నీరు దివ్య ఔషధాల కాలువలై జలపాతమై దూకుతుంటే ఈ జలాధారాల కింద జలకాలాడేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతాన్ని చూస్తే మనసు పులకరించిపోతుందంటున్నారు పర్యాటకులు. ఇన్నాళ్ళు ఇలాంటి జలపాతాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ఇలాంటి జలపాతాలు మనకు అందుబాటులో ఉండడంతో ఆనందంగా ఉందంటున్నారు. వీకెండ్ అయినా హాలిడే కానీ దొరికితే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తామంటున్నారు. వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్తే వచ్చినందరికి మంచిని ఎగస్పూర్ లోపల ఉన్నాయి. ముట్ల మధ్యలో ఆనందకరంగా ఆనందంగా మనకు చాలా బాగుంది. ఇక్కడ మా కుటుంబ సమేతంగా వచ్చిన కలిసి చాలా ఆనందంగా అనిపిస్తుంది. మాకు ఇక్కడ ఈ పై నుండి వాటర్ ఫాల్స్ బాగా వస్తుంది. ఈ పచ్చని అడవి మా ప్రకృతి కూడా బాగుంది. ఇక్కడ చాలా అందమైన దట్టమైన అడవి వచ్చింది. ఇది మా మిత్రులు చెప్తున్న వచ్చినందరికి వరంగల్ కింద కట్టామండి. చాలా బాగా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది వాటర్ ఫాల్స్ చూస్తే? చాలా బాగా అనిపిస్తుంది వాటర్ ఫాల్స్. మా పిల్లలందరూ ఆనందంగా ఉన్నారు, అందరూ ఉత్సాహంగా ఉన్నాము. ఎవరు చెప్పారు మీకు ఇక్కడ? మా మిత్రులు చెప్పారు సార్, దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను. జలపాతం వద్దకు వచ్చే పర్యాటక ప్రేమికులు ప్రమాదాల బారిన పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే కేవలం వర్షాకాలంలో మాత్రమే కనిపించే ఇక్కడి జలపాతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. జలపాతం వరకు రోడ్డు నిర్మించడంతో పాటు జలపాతం వద్ద మెట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అధికారులు, పాలకులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మాది ఇడ్లాస్పూర్ అనే విలేజ్. మా విలేజ్ చివరిలో ఇక్కడ గాడదల కంటి అనే దగ్గర వాటర్ ఫాల్స్ ఏర్పడ్డాయి. ఇది గత కొద్ది రోజుల నుండి వాటర్ ఫాల్స్ మంచిగా ఉన్నాయి. ఇక్కడ వచ్చి మేము ఫ్యామిలీ పరంగా ఎవరమైనా ఎక్కడి నుండైనా మండలాల నుండి ప్రతి విలేజ్ నుండి ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం. దీన్ని గవర్నమెంట్ ఏదైనా కొంచెం అభివృద్ధి చేయగలరని కొంచెం మా మనవి. ఇక్కడ మంచి ఎంజాయ్ చేసుకున్నాం బాగా మంది మధ్య ఫ్యామిలీ పరంగా ఎవరైనా కూడా ఇక్కడ వచ్చి ప్రతి వర్షాకాలం ఎంజాయ్ చేస్తున్నాం. దీన్ని కొంచెం ప్రతి వర్షాకాలం ఈ వాటర్ ఫాల్స్ అనేవి మా వ్యవసాయ పొలాలకు మా పర్యాటక కేంద్రంకి ఇది కొంచెం మా విలేజ్ కూడా దీన్ని కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది. దీన్ని డెవలప్ చేస్తే గవర్నమెంట్. అయితే ఎంజాయ్ చేస్తున్న వేళ పర్యాటకులు ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. ఇలాంటి ప్రాంతాలు బురదమయమై నాచుండి జారుతుందని, ఇలాంటి ప్రాంతాలు అలర్ట్గా ఉండాలంటున్నారు. అలా చేసినప్పుడే మీ ట్రిప్ జాలీ ట్రిప్గా మిగిలిపోతుందని, కాదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందంటున్నారు. సో జాలీ వేళ అలర్ట్ కూడా ఇంపార్టెంటే. మర్చిపోకండి. హ్యాపీ జర్నీ. ఆల్ ది బెస్ట్.